హాయ్ అండి. ఫస్ట్ టైము ప్రాంక్ చేస్తున్నాను. అమ్మ ఇదే రావడం, అమ్మకి తెలియకుండా ఒక ఫోన్ చేస్తాను. నేను బయటికి వెళ్ళిపోతాను. ఇప్పుడు ఫోన్ చేస్తాను. ఫోన్ చేశాక అమ్మ ఏం మాట్లాడుతుందో మీకు డైరెక్ట్ చేసి మీకు చూపిస్తాను. ఇది కంటిన్యూషన్ వస్తుంది, ఎవరు మిస్ అవ్వద్దు. అమ్మకి ఫోన్ చేస్తానండి. ఫోన్ చేస్తున్నాను. ఏం మాట్లాడుతుందో మీరే వినండి. ఓకే. చాలా కంట్రీలో ఉన్నావు బేట. ఫోన్ వస్తుంది. హలో బాబు, ఎవరు బాబు? హలో అమ్మా, మీ పేరు పందిరి వరలక్ష్మేనా? అవును బాబు. మీకు ఏమైనా సైట్ ఏమైనా వచ్చిందా గవర్నమెంట్ నుండి? వచ్చింది బాబు మాకు. ఎక్కడొచ్చింది? మీరెవరు బాబు? మీకు ఎక్కడొచ్చిందమ్మా సైటు? హనుమాన్లో వచ్చింది బాబు. హనుమాన్ ఊరి పేరు చెప్పమ్మా సరిగ్గా. వచ్చింది బాబు, అక్కడే మాకు స్థలం. ఏ ఊరు? ఏ ఊరు? హనుమమ్మ. మీరెవరు? మేము గవర్నమెంట్ తాలూకా అమ్మా. ఇప్పుడు అది కట్టుకోమని ఇచ్చాము, మీరు కట్టుకోవట్లేదు సైటు. లేదమ్మా, మాకేంటంటే ఇప్పుడు లేదమ్మా, ఇప్పుడు ఏంటంటే లేదమ్మా గవర్నమెంట్ నుండి ఇది. అవునమ్మా, ఉండండి మీరు నన్ను మాట్లాడనివ్వండి. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు ఒక్క నిమిషం. అమ్మా ఎవరు? అమ్మ మేము గవర్నమెంట్ ఆఫీసర్స్ అమ్మా. ఇదే తగ్గించుకుంటే మంచిది. అందరికి సైట్లు వచ్చాయి కదా. అలా కాదమ్మా, మాకేంటంటే ఇది మా స్పెషల్ ఏజెన్సీ అనమాట. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అమ్మా నువ్వేటవుతావు ఆవిడికి? వరలక్ష్మి గారికి ఆవిడికి ఫోన్ ఇవ్వమ్మా. ఆవిడికి ఫోన్ ఇవ్వమ్మా. నువ్వెందుకు మాట్లాడుతావు? ఇవన్నీ అమ్మ ఇవన్నీ మేము విన్నాం. కానీ మీ అత్తయ్య గారికి ఫోన్ నువ్వు నువ్వు ఇమ్మన్నా. నువ్వెందుకు ఎక్కువ మాట్లాడుతున్నావు నాతోని? అమ్మ ఆ సైట్ లో మేము మళ్ళీ రిటర్న్ తీసేసుకుంటున్నాం. మేమే ఇచ్చాం కాబట్టి. తీసుకుంటారు బాబు మా స్థలం. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. మేము ఉంచుకున్నాం, అలాగే ఇప్పుడు కట్టుకుంటాం. అవకాశం ఉన్నాం, కుదరొద్దా మాకు? అనగానే అయిపోద్ది బాబు. నా సైటే ఎవరిచ్చారు? గవర్నమెంట్ ఇచ్చింది. మీ గవర్నమెంట్ అయితే మీరు తీసుకుంటారా? మీకేం కాదు, మీకేం హక్కు ఉంటుంది బాబు తీసుకోవడానికి? మాకు ఇచ్చిన స్థలం కదా, అందుకే మేము తీసేసుకుంటామమ్మా. వద్దు, మీరేం తీసుకుంటారు? మీకే తెలుసు. అదేటమ్మా. సరే అయితే మీరు అలాగే అనుకుని కూర్చోండి. నువ్వును అలాగ అనుకుని కూర్చోండి. అమ్మా మా డ్యూటీ మేము చేస్తామమ్మా. మరి మీ ఇష్టం. మీ సైటు రేపు అంతా మేము తీసేసుకొని హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాం. ఎందుకు కట్టుకుంటాం? కట్టుకుంటాం బాగుంది అనగానే అయిపోతాయి. లేదు బాగోలేదు పెట్టుకున్నాం, వచ్చింది కట్టుకుంటాం. మరి డబ్బులు లేదు, ఎలా తీసుకుంటాం?
డబ్బులు కట్టకపోతే తీసేసుకుంటాం అనుకున్నారు. డబ్బులు కట్టుకుంటాం, అప్పుడు తీసుకోండి. అలా అయితే ఏదైనా దానికి టైం రావాలి కదా బాబు మరి. ఎవరు చేశారు, ఎవరు? తీసుకుంటారట. ఎవరు? అదేవలో అక్కడికి వచ్చిన స్థలం తీసుకుంటారు. తీసుకుంటారు చెప్తాను. నీకు అందుకే నేను ముందు నుండి చెప్తూనే ఉన్నా, ఆ సైట్ దగ్గరికి వెళ్ళండి, అందరూ చుట్టుపక్కల కట్టుకుంటున్నారు అని చెప్తే మీరు నువ్వు వింటావేంటి? ఏం మాట్లాడు? తీసుకుంటాడట గవర్నమెంట్. హలో, మాకు గవర్నమెంట్ ఇచ్చింది మేము కట్టుకుంటాం. ఆగు, నేను మాట్లాడిని. హలో హలో, అందరూ అలాగే తీసుకుంటున్నారు. లేదా ఒకసారి కనుక్కోండి మన పక్కన ఉన్న లెవెల్లో. నీకేంటి సార్, బయట వాళ్ళు మాత్రమే పెద్దగా అరిచేస్తావు, అలా ఎదురు ఇలాగే వెళ్ళారంటూ పెద్ద నోరు పెడతావు. అంతే మరి బాబా, డబ్బులు కట్టకపోతే తీసుకుంటాను చెప్తాను. మరి ఏంటి మాట్లాడు? తీసేసుకుంటారు, మన సైట్ వాళ్ళు ఎందుకు తీసుకుంటారు? అందుకే ఇచ్చాను నీకు, లేవు కదా, అందు గురించి మాట్లాడు బాబు అంటున్నాను. ఇప్పుడు ఆ సైట్ కూడా పోగొట్టారు. నా పేరు మీద వచ్చి ఎవరు ఇచ్చారు సైటు? మరి గవర్నమెంట్ వాడే మళ్ళీ గవర్నమెంట్ తీసుకుంటాడు. ఎవడో మనకేం తెలుసు, ఆఫీసర్ అంటున్నాడు. మనకేం పని నా సైట్ తీసుకోవడానికి? అందుకే నీకు ఇచ్చాను. ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వు చూసుకొని కట్టుకుంటే నువ్వు గట్టిగా ఇవ్వాలి కానీ ఇలాగని ఉంటది. ఫోన్ వచ్చిందా బాబు, బాబు మా సైట్ ఏంటి బాబు? పొద్దున్నే బేవర్స్గాళ్ళు ఎక్కువైపోయారు. ఎవరు ఫోన్, బాబు ఇది మా సైట్ బాబు, ఇది మా సైట్ బాబు అని ఉంటావు. అది బయట అయితే ఎవరితో అది మాట్లాడింది, ఇది ఎవరితో మాట్లాడింది, అదెవరితో మాట్లాడిందని. నేను అదే అనట్లేదు, బయట వాళ్ళు అంటే అదెవరితో ఇదెవరితో అని పెద్ద ఇంత నోరు తెస్తాం. ఇది ఎవడో మాట్లాడు, అప్పుడు మాట్లాడలేవు. బయట వాళ్ళ మీద మాత్రం ఎంత నోరు వస్తుంది నీకు. ఇప్పుడు మాట్లాడటం మాత్రం బాబు నా సైట్ అనుకుని ఉన్నావు. ఇదేంటి సైట్ మనకి ఇచ్చిన తర్వాత మాట్లాడలేమేంటి? మాట్లాడావు, గొప్పగా మాట్లాడావు. రామచంద్ర ఈ ఓరాక్షన్ భరించలేకపోతున్నాను. చెప్తున్నారు, నువ్వు మాత్రం కాలు అమ్మా కల కదమ్మా. ఇది ఎవరిది ఫోన్? నీదా? ఇది ఉంటే పట్టుకో. కాలు చెయ్యి కోడ తీసుకుంటావా? వెనకరా, వెనక కూర్చో, వెనక కూర్చో. అదేంటిది? అదిగో ఇది ప్రాంక్ అంటారు దీన్ని. నేను చేసింది, నేనే చేశాను ఫోను. ఇది ప్రాంక్. అదే తనమ్మ కెమెరా పెట్టింది అక్కడ. బాబు ఎలాగ చేస్తాను హాయ్ అండి, మా అమ్మ ఇల్లు షిఫ్ట్ అయిన తర్వాత రాలేదండి, తీసుకొచ్చాను అమ్మని. ఇది జస్ట్ ఫన్ కింద చూడండి, సరదా కోసమే తప్ప వేరే ఉద్దేశించి ఎవరిని ఉద్దేశించి మాత్రం కాదండి. ఆ సైట్ మాదేనండి, మా అమ్మ కోసం జస్ట్ ఫన్ అంతే. అమ్మ వచ్చింది కదా, మంచి మంచి వీడియోలు మీకోసం పెడుతూనే ఉంటామండి. ఇది ఓన్లీ ప్రాంక్ అండి. బాయ్ బాయ్ చెప్పాలి. బాబు మన యూట్యూబ్ ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అని సబ్స్క్రైబ్ చేయమని చేయమను. చెయ్యండి బాబు. అమ్మకి తెలియదండి, అంతే. ఇది సరదా కోసం చేసాం. నిజంగా నేను ఫోన్ చేస్తున్నట్టు కూడా అమ్మకి తెలియదండి. జస్ట్ అప్పుడే వచ్చాను, వచ్చి కిందనే ఉన్నాము, ప్లాన్ చేశాను తప్ప అమ్మకి ఏమీ తెలియదు పాపం. ఆ ఫోన్ మీరు వినే ఉంటారు, ఆ ఏరియా పేరు కూడా కనమాము, అది కూడా అనలేదు అమ్మ. ఓకేనండి, బాయ్. నాన్న ఆఫ్ చేసి బాయ్ బాయ్. ఆఫ్ చేసినాను.